అయిన వేళ కాని వేళ అవసరపడరాదు. ప్రత్యేకాహ్వానితులు రాకుండా ఉత్సవాలు ప్రారంభించడం సాంప్రదాయం కాదు. సమయానికి చేరాలన్న సాంప్రదాయం వారికి ఉండాలిగా ప్రభు. ధర్మారాయణం గారు, మన ధర్మం మనం పాటిద్దాం. కొంచెం తడవాగి ఉత్సవాలు ప్రారంభిద్దాం. అమ్మా అమ్మా, విజయనగర మహారాణి చంద్రయ్యమ్మ గారు వేయి చేస్తున్నారమ్మా. అలాగా, దయచేయండి వదిన గారు. మీ రాకతో ఈ ఉత్సవానికి చేకూరింది. ఏదో చంద్రునికో నూలు పోగులా చిరంజీవి మా అల్లుడు వెంకటరాయణం గారికి. ఎందుకమ్మా ఇవన్నీ? మీ ఆదరాభిమానాలే చాలు. ఎలా సరిపోతవి? చెల్లెలు మల్లమాదేవి గారికి అన్ని లాంఛనాలు సరిగ్గా జరుపుతున్నామో లేదో అని చూడడానికి అరుగు స్వయంగా మీ అన్నగారే వచ్చారు. విజయరామరాజు అన్నగారే? ఎంత సుదినం! ఆశ్చర్యం ఎందుకమ్మా? తోడబుట్టిన వారికన్నా మిన్నయైన దానివి. ఎన్ని కానుకలిచ్చినా నీ సుగుణాల ముందవి తీసికట్టే తల్లి. విన్నారా వదిన గారు? ఎంతైనా ఇంటి ఆడబిడ్డ ముందు కోడలు పరాయిదే. అలా ఎందుకు అవుతుందమ్మా? లక్ష్మీనారాయణుల వంటి వారు మీరు ఉభయులు. మాకు కావాల్సింది మీ అభిమానమే. దానికి ఏనాడు లోటుండదమ్మా. నవలక్ష కళీయాధీశ్వర విజయనగర సంస్థానాధీశ్వర మన్య సుల్తాన్ శ్రీ 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 మహారాజ విజయరామ గజపతి బహత్తర్ బహుపరాక్ బహుపరాక్. అభివాదం. మీ రాకతో మా ఆనందం ద్విగుణీకృతమైంది. రంగారాయణం గారి దర్శనం మాకు మహదానందదాయకం. ముందుగానే వద్దామని ముచ్చటపడ్డాం, కానీ సరేనండి ఆలస్యమైన వచ్చారు. మా చాలా ఆనందం. శహబాష్ శహబాష్. మహాప్రభువులకు అభివాదం. అడిదం సూరకవి గారా? ఎన్నాళ్లకెన్నాళ్లకు దయచేయండి. విద్యాకల్ప భోజులు, ఆశ్రిత జన భోజులు శ్రీ విజయరామరాజేంద్రులను విడిదిలోనే దర్శిద్దామని ప్రయత్నించాను. కానీ అరసకులైనచ్చటి వారు నాకు ఆ అవకాశం కలుగనేయలేదు. మన్య సుల్తాన్ వారికి రాచనగరంలోనే కాదు, క్రీడా రంగాల్లో కూడా కవితా వ్యాసంగాలే. ధర్మారాయణం గారు, అదే మహారాజా వారి ప్రత్యేకత. వారి వలె కవి హృదయం గ్రహించి గౌరవించు నేర్పు తీర్పు గల రసజ్ఞులైన రాజన్యులే అరుదు. రాజు కళంకమూర్తి ప్రతిరాజు శరీర విహీనుడు అంబికారాజు దిగంబరుండు మృగరాజు గుహాంతర సీమవర్తి విభ్రాజిత పూసపాడ్ విజయరామ నృపాలుడు రాజుగాక ఈ రాజులు రాజులే తెను తరాజులుగాక ధరాతలంబున. అక్షర లక్షలు విలువ చేసే మీ కవితకు ఈ బహుమానం చాలా స్వల్పం. ధన్యుడు. పోషించే ప్రభుల్ని పొగడటం, పారితోషికాలు అందుకోవటం ప్రతి కవికి పరిపాటి. సూరకవి గారు, మీ కవిత అసామాన్యం. వారి కవిత్వమేనా మన పౌరుషము? భేష్. ఆయుష్మంతుడవై అసమాన పౌరుషంతో ఆంధ్రదేశ గౌరవం నిలబెట్టు నాయన. పౌరుషం బొబ్బిలిగడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. వినయము వివేచన కలిగిన నాడే వీరత్వానికి వన్నె చేకూరుతుంది. పద్మనాయక వంశోద్భవులకు అవన్నీ సహజ సద్గుణాలే. ఏ గుణాలు ఉన్నా అందరం కలిసిమెలిసి ఉంటే దేవుళ్ళు కూడా దీవిస్తారు. బాలవాక్యే బ్రహ్మవాక్యే. ప్రభువులు క్రీడోత్సవాలను ప్రారంభించాలని మా మనవి. ఆరంభించండి రాయణం గారు. అతిథులు ముందు ఆరంభించటం ఆనవాయితీ. కానివ్వండి.
ముసలోడెవరు విజయనగరపోడు ఆ మాత్రం తెలియదు ఓడేవాడు విజయనగరపోడు గెలిచేవాడు పొప్పిలే ఎవరు గెలిచారు మా పొప్పిలి తడాక చూడు. ఇంతవరకు జరిగిన మల్ల యుద్ధ పోటీల్లో పైచేయి శ్రీ బొబ్బిలి వారిది. ఈ పోటీ ప్రఖ్యాత విజయనగరం వస్తా శ్రీ అప్పలస్వామి గారికి, బొబ్బిలి వస్తా శ్రీ రామన్న గారికి. బాబు ఈ విజయనగరానికి తిరుగులేదు. వీరులారా, పౌరులారా, మా విజయనగర వీరసింహం మల్ల యుద్ధ మార్తాండ సింహబల అప్పలస్వామి పహల్వాన్ గెలవగలిగిన వారు ఎవరైనా ఉంటే వారికి 1000 వరహాలు బహుమానాలు ఇస్తాం. ఏం గీరవాణంగా ఉంది రేడికి. మన తాండ్ర పాపయ్య గారు ఉంటేనా? ఆగండి. ఎవడ్రా వాడు బొబ్బిల్ని కొట్టే వస్తాదు? వచ్చిందిరా బొబ్బిలి పిలి. ఇక రమ్మని రాము అప్పసానే తిమ్ము రగులుతుంది. పాపారాయణం గారు సరిగ్గా సమయానికే వచ్చారు. మా అన్నగారు ఎప్పుడూ అంతే, ఆఖరి క్షణంలో వస్తారు, అంతు తెలుస్తారు. పేరు చెప్తే ఎలగడిగేరా సవాలు చేసిన పైన మానురా గొప్పలు పులిలా కాని పాపయ్య చెప్పకు దేవుడు కల్పించాడు. నువ్వు ఆడినంటే నేను ఊరుకుంటానేంటి? నీ కాలి మీద కుట్టుమచ్చ ఎంత బాగుంది సుభద్ర. కుట్టుమచ్చ బాగుండేంటి? నా మొహం నీ మొహానికి చంద్రబింబం. భలే వాడివులే బావా, కాసేపు ఉంటే నన్ను బంగారు బొమ్మవే అంటావు. నా బంగారు బొమ్మ బావా, ఆకు చాటు కిందలా అంతఃపురంలో మాటుమణిగి అప్పుడే ఎంత పెద్దదానివయ్యో. పాపం మీరే ఎదగలేదు, ఎంత పొట్టిగా ఉన్నారు. మాటలు నేర్చిందే చిలుక, జాగ్రత్త. ఏం చేస్తారు? అమాంతం ఎత్తుకుపోతాను. అమ్మ బాబోయ్, అంతఃపురంలో అబ్బాయి గారు ఆగడం మా పాపారాయుడు అన్నయ్య చూస్తే ఏం చేస్తారే, మన పెళ్లి చేసేస్తారు. మనం సిద్ధం. పుంజు మాట వదిలేసి బావగారు భామా కలాపంలో పడ్డారే. అవునవును. ఏది? అదిగో అక్కడ. ఓహో,
దొరగారు కోడి. బావా కోడి పందాలు. అమ్మా అమ్మా వెళ్ళిపోయారు. కోరిన పెనిమిటి దొరికెను ఓయ్, కోరిన పెనిమిటి దొరికెను ఓయ్. ధర్మగారు కోడి ధర్మంగా గెలిచిందిరా. ఇదిగో మా విజయనగర మహారాజా వారి కోడి. ఉదాహరణ తగిన జోడి. ఏ పందెం వేస్తా పై పందెం కలుపుతావు? నీ ముఖం. మా ఎంగల్ రాయుడు గారు వచ్చి దొరకని నొగ్గారంటే విజయనగరం కొడి ఇచ్చాపట్నానికి పోవాల్సిందే. వీరా బొబ్బిలి పౌరుషం చూపరా. చూరా విజయనగరం పేరు నిలపరా, నీకు వజ్రాలహారం వేయిస్తా. వీరా విజయనగరం పొగినడుచు. ఆ కవిగారు చెప్పారు రాజులమట, రాజుగారి కోడి బూజు దులుపు. మా విజయనగరం పరువు కాస్త తీసేసావు కందే. మా వెంగళరాయుడు గారు తలుచుకుంటే విజయనగరాన్ని ఏ రంగం వేయించరు? జై వీరబొబ్బిలికి. చీరుల మంచు ఎగిరిన వారు గోడవేషములు దువ్వినవారా. ఆ తీరుల మంచు ఎగిరిన వారు గోడవేషములు దువ్వినవారా. తలలు మంచుగా తొలగినారు నీ పౌరుషానికే బలాదూరుగా. సై సై బొబ్బిలి కోడి వీరా, నీ దెబ్బ చెదురు లేదురా. మహారాజులం గారికి జయము. గోల్కొండ నవాబుల సర్వాధికారి పరాసుల బుస్సీదొర ఫర్మానా పంపించారు. చదవండి. మహారాజాదిరాజ మన్య సుల్తాన్ బిరుదాంకిత నవలక్ష కళింగ భూపతి శ్రీ 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 విజయరామ గజపతి బహదూర్ వారికి హైదరాబాదు నిజాము సలాబత్ జంగ్ బహదూర్ వారి బిరుదు నిషానీలతో సర్వాధికారిగా నియమితులైన మార్క్విస్ బుస్సీ తెలియజేయు రేఖాంశములు. మా సైనిక దర్పం వల్ల నిజాం వారి నుండి కళింగ రాజ్యం కటకం వరకు తూర్పు కోస్తా యావత్తు సర్వహక్కులతో మాకు అమలైంది. జమాబందీకి మేము నిండు బలగంతో బయలుదేరి ఉన్నాము. మీ సంస్థానము 4 ఏళ్లుగా ఇవ్వవలసిన బకాయిసిస్తూ నజరానా పేష్కషులతో సహా వెంటనే వచ్చి మా రాజమహేంద్రం నిమానీలోదే చెల్లించవలసింది. లేకుంటే మీ 72 మాన్యాలు నిలువబోవు. ఇట్లు మార్క్విస్ బుస్సీ. కాగల కార్యం గంధర్వులే తీర్చారు. మంచి సమయానికే వచ్చాడు ఈ పరాసుల బుస్సి. అదేమిటి ప్రభు అలా సెలవిస్తారు? బుస్సి భువనగిరి కల్లికోట కొట్టిన దిట్ట. అవును, తొలిసారి కోస్తా దండయాత్రలు తెలుగునాట పాపలు సైతం బూచి అంటే హడిలెట్టు చేసిన మహామారి బుస్సి. గోల్కొండ దర్బారీనే గజగజలాడించిన ఘోర రణపిశాచి బుస్సి. ఆ బుస్సీనే ఉసికొల్పి మా కసి తీర్చుకుంటాం. వెంటనే దస్తులతో తరలి రమ్మని మన్యదారులందరికీ తాకీదులు పంపించండి. బొబ్బిలి వారికి కూడా బుస్సీ భేటీకి కలసిపోదాం రమ్మని వ్రాయించండి. వారి అహంభావం మనకు తెలుసు, వస్తారని నమ్మకం లేదు. మాకు కావలసింది అది. పలుకు జగదంబ పలుకు, చాముండి పలుకు పలుకు, భద్రకాళి పలుకు, బగళాముఖి పలుకు పలుకు. వెళ్ళు వెళ్ళంటావు, త్రుళ్ళి పడుతుంటావు. ముప్పు తెప్పలు నీకు తప్పవని పలకవే. అంబ పలుకు జగదంబ పలుకు, విశాలాక్షి పలుకు, వెర్రి వెంకటలక్ష్మి పలుకు. నా పేరు నీకెలా తెలుసు? జరిగిందంతా తెలుసు, జరగబోయేది తెలుసు.
ఒక తొంటరి నిన్ను మోహించాడు. నిన్ను పెళ్లి చేసుకుని నీ నోరు నొక్కుతాడే. ఏమిటా మాటలు? వెళ్ళు వెళ్ళు. అదిగో అమ్మగారు వస్తే ముందు నీ నోరు నొక్కుతాడు. వెళ్ళు. అమ్మగారు వచ్చినా అయ్యగారు వచ్చినా అభయమేనని పలుకు, శుభమవుతుందని పలుకు. లక్ష్మి, అడిగిన ముష్టి వేసి పంపక ఏమిటి గొడవ? ఏదో ముష్టివాళ్ళం కాదు, దృష్టి పడితే పోదు. కోరుకుంది దొరికేదాకా గుమ్మం కదలమని పలుకు. కోరుకున్నవాడు చేరువయ్యాడే తాళిబొట్టు కట్టి దగ్గరవుతాడు. దక్క పలుకుతోంది, చిక్కు వదులుతుంది, ముక్కోటి దేవతలు దీవిస్తారని పలుకు. ఎవరు నువ్వు? వీరభద్రా పలుకు, వెంకటరాయ పలుకు, కావలసిన వాళ్లమేనని పలుకు. గదమాయింపులు కుదరవని పలుకు, అటగాయింపులు ఆపవని పలుకు. అమ్మా పలుకు, సుభద్రమ్మ పలుకు, అపరంజి బొమ్మ పలుకు 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 పలుకు. ఏమిటి దొంగ వేషం? అంతఃపురంలో ఉన్న అపరంజి బొమ్మను చూడాలంటే వెయ్యాల్సిందేగా వేషం. దొంగను పట్టుకుందామని వచ్చి మేమే దొరికిపోయాం. దొంగ ఎవరు? ఇంకెవరు? ఏమీ ఎరగినట్లు అలా చూస్తావే? కోడి పందాలతో కత్తి సాములతో కరుగు తేరిపోయిన నన్ను ఒక్క వాడి చూపుతో ఉక్కిరి బిక్కిరి చేసి మైమరపింపచేసి తేరుకోకముందే నా హృదయాన్ని ఎత్తుకుపోయి. పాప, మీరే అమాయకులు. చీకు చింత ఎరక్క చెలికత్తలతో ఆడుకుంటూ ఉంటే అమాంతంగా నా మనస్సు దోచుకుని. అయితే తప్పు ఉభయలది, శిక్ష ఇద్దరూ అనుభవించాల్సింది. రాజంత ఎవరు మీరు? మేము మేము మహారాజాధిరాజ మార్తాండ తేజ శ్రీ 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 విజయరామరాజులం వారి హర్కారాలు. హర్కారాలు, ఇక్కడ మీకేం పని? రంగారాయణం గారికి మా మహారాజా వారు తాకీదు పంపించారు. తాకీదా? చిత్తం. ఏది? ఇది రంగరాయణ గారికి ఇమ్మని మా మహారాజా వారి ఆజ్ఞ. ఏయ్, ఏమిటా పొగరు? మర్యాదగా ఇచ్చేయి. హైదరాబాదు నుండి అపార సేనావాహినితో పరాసుల బుసి జమాబందీకై వచ్చి రాజమహేంద్రవరంలో మకాం చేసి ఉన్నారు. 7 ఏళ్లుగా నవాబులకు బకాయి పెట్టిన పైకం యావత్తు తీసుకుని వెంటనే సముఖానికి రావాలి. కలిసి బుసి భేటీకి పోగలం. నిర్లక్ష్యము చేసిన ముప్పు తప్పదు. ఎవరికి? పన్ను కట్టనోరికి. పన్ను చెల్లించడానికి పరాధీనులం కామని 7 ఏళ్ల నాడే చెప్పామే. వీరబొబ్బిలిని బెదిరించడానికి ఎంత సాహసం రా మీ రాజుకు? పరాసులు మందీ మార్బలంతో వచ్చారని పన్ను చెల్లించిన రాజులకు ముప్పు తప్పదని చెప్పమన్నారు. మా మందే సుల్తాన్ వారు. దురహంకారంతో కళ్ళు మూసుకుపోయాయిరా మీ మందె సుల్తాన్కు. ఆ పరాసుల బెదరింపులకు హడలి దాసోహం అనడానికి మేము ఆత్మాభిమానం లేని మహారాజాధిరాజ మార్తాండ తేజ విజయరామ గజపతులము కాము. వండిరా చెప్పండి మీ రాజు. పెద్దదొర గారు చూడకుండానే తాకీదు చింపేశారు మీరు. పౌరుషవంతులు పుట్టిన ఈ గడ్డలో ఎవరు చెప్పినా ఇదే జవాబు. పండి ఎంత దురహంకారం! ఎవరి మీద మృతి గారు అంత కోపం? పరాసుల బుసి జమాబందీకి వచ్చాడట. వారి దర్శనానికి విజయరామరాజు పెడతాడట. ఆ తరాజు సముఖానికి నజరానాలతో మనము పోవాలి. ఎవరన్నారు తమ్ములం గారు? ఇంకెవరు? తానే ఒక తొత్తు తగుదునమ్మా అని తాకీదు పంపాడు. ఏది ఆ తాకీదు? చించి తెచ్చిన హర్కారాల ముఖానే కొట్టాం. అంతేనా మరిది గారు? ఇంకేమైనా చేశారా? ఏరియా హర్కారాలు? మరో అంతరం తెలియకుండా తెగనీల్ గారు 4 తగిలించి తగిలేశాం. ఏమిటి తమ్ములు ఇది? ఎంత ఆవేశం కలిగినా సమయం సమతా ఎరిగి శౌర్యం ప్రదర్శించాలి. అపరాధం రాజుదైతే శిక్ష హర్కారులక. శాంతంగా సమాధానం చెప్పి పంపితే ఎంతో బాగుంది. వివేకులకైతే ఒక్కసారే చెప్పాలి. 7 ఏళ్లుగా ఎన్నిసార్లు చెప్పాం. మనం స్వతంత్రులమని, ఒకరి కాలి కింద పడి ఉండే దౌర్భాగ్యం ఈ నేలకు లేదని. కాదని ఎవరంటారు తమ్ములు గారు? అయితే ఇప్పుడు ఈ కప్పం కోరడం ఏమిటి?
దేశం మీద మమత లేని ఆ నవాబులకే నిరాకరించామే పన్ను ఈ పరాసులకే వరిస్తారు. మధ్య బెదిరించి అడగడానికి ఈ రాజవరు. చెప్పండి అన్నగారు, మనం ఇరుకున పెట్టడానికి వేసిన ఎత్తు కాదంటారా ఇది? అంతా నిజమేనయ్యా. నీ ఆవేశము సక్రమమే, అభిమానము శౌర్యము మాకు ఉన్నాయి. కానీ సమస్యలను విషమించకుండా పరిష్కరించుకోవటం రాజనీతి. రాజనీతి రాజనీతి అని పొడుగురాజు అక్రమానికి ఎన్నాళ్ళు ఇలా తల ఒగ్గటం? మనం ఎన్నటికీ ఎవరికీ తలవగ్గం. మన ప్రజలు మహావీరులే, అయినా శాంతి ప్రియులు. అందువల్ల మనం ఏది చేసినా బాగా ఆలోచించి చెయ్యాలి. విహితంగా సాధించాలని నాడు విరోధం ఉండనే ఉంది. విజయరామరాజుతో నా విహితం కానివ్వండి, సెలవిచ్చారుగా. కాని నాడు ఉండనే ఉంది కయ్యం. దేవి, మా మరిది గారి ఆత్మవిశ్వాసము అభిమానము అలాంటివి. కానీ అవసరానికి మించిన దురుసుతనం కూడా ఉంది. ఉంటుంది, దానికేం ప్రభు. ఆ 3 ముళ్ళు వేస్తే సరి, తమలాగే శాంతమూర్తులు అవుతారు. మంచి విసిరారు. మాకు సమ్మతమే. తగిన కన్యను వెతికించండి. ఎక్కడో వెతకడం దేనికి? మన పాపయ్య చెల్లెలు సుభద్రమ్మ ఉండనే ఉంది. మరిది గారికి ఆవిడంటే ముచ్చటే. కళ్యాణానికి ముహూర్తం నిశ్చయించి ఆహ్వాన పత్రాలు పంపించండి. ఇంకే మీ అభిష్టము మాకు అంగీకారమే. కళ్యాణం సిద్ధంకారా వెంగళరాయ, సిద్ధంకా. ఇదే రాజమహేంద్రవరం వెళ్ళి తరలించుకొచ్చేస్తాను తెల్ల పెళ్లి కూతురు. సింగారించుకుని సిద్ధమ. మృత్యుదేవతతో నీ కళ్యాణానికి ముహూర్తం ముంచుకొచ్చేస్తోందిరా మతాంతుడా. మహారాజులమనే మన్నన కూడా లేకుండా మమ్మల్నే దుర్భాషలాడి మా దూతల్ని హింసిస్తావా? నిన్ను, మీకు కొండలా అండగా ఉండే ఆ పండ మీసాల సాంద్ర పాపయ్య, వెనుక నుండి శాంతమూర్తిలా నక్క చిత్తుల నాటకమాడే ఆ రంగారాయుణ్ణి సర్వం సహా బొబ్బిలి కోటనే విధ్వంసం చేస్తా. ప్రభు, పడుచుదనపు తొందరపాటుతో వెంగళరాయుడు తప్పే చేసి ఉండవచ్చు. ఆ పాటిదానికి ఇంత ఆగ్రహమా? 72 మాన్యాలకు మహారాజులమైన మా ఆత్మ గౌరవానికి ఆఘాతం కలిగించిన ఆ నీచులను ఉపేక్షిస్తే మా పాలన సాగేదెలా? మా ప్రభావం నిలిచేదెలా? స్వామి, ఇరుగు పొరుగువారు మన సమస్యలు మనం పరిష్కరించుకోవడం మంచిది కాదా? కావేశాలకు పోయి మధ్య తెల్లవారిని రప్పిస్తే మనం లోకు అయిపోమా? దేశం రక్తపాతం కాదా? నా ప్రార్థన మన్నించి ఈ పంతం మానండి ప్రభు. ఇది రాజకీయం. ఇందులో నీ ప్రమేయం అనవసరం. ఆడవారి సలహా వినే అధమస్తం రాలేది విజయరామరాజు. మీ సలహా చాలా బాగుంది. అన్ని లాంఛనాలు జరిగి తీరాల్సింది. బనారస్ పట్టు పీతాంబరాలతో, బందర్ కలంకారీ చీరలతో పెళ్లికి వచ్చే పిన్నలకు పెద్దలకు అన్ని ముచ్చట్లు తీర్చాల్సింది. ఇప్పుడే వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను. ఆగండి, అన్ని ఏర్పాట్లు ఇదివరకే జరిగాయి. ఇక మనం ఏం చేయాలి? కూర్చుని ఈ పలహారాలు అరగించాలి. పెళ్లికి ప్రత్యేకంగా చేయించాం. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయో చెప్పరే? వీరోచిత వ్యాయామ వ్యాసంగంతో కరడు కట్టుకుపోయిన మా హృదయంలో ఏ మూలో మణిగి ఉన్న రసికత్వాన్ని రాణి వారు రెచ్చగొట్టిన నాటి మన తొలి రేయి గుర్తుకు వస్తుంది దేవి. ఏమండి, ఏ లోకంలో ఉన్నారు? అబ్బే ఏం లేదు. ఈ జడపట్టి ఎలా ఉందో చెప్పారు గారే. చాలా బాగుంది. మా తమ్ములం గారికి సరిగ్గా సరిపోతుంది. బాగుంది. ఇది మీ తమ్ములం గారికి వేయించమంటారా? అబ్బే ఇది పెళ్లి కూతురు సుభద్రమ్మారావులం గారి. ఓహో, బాగుందా? చాలా బాగుంది.
ముంగాళ్ల మీద పరిగెత్తే మా మరిది గారికి ఈ సుభద్రా కళ్యాణంతో కళ్ళెం పడుతుంది. అవునవును, ఈ తొంటరికి ఆ కొంటె పిల్లకు సరిపోతుంది. ఎవరు సుభద్ర? కొంట పిల్ల. మంచి పిల్లండి, మంత్రాలు. ఎటొచ్చి మా మగవాళ్ళమే తెలివి తక్కువ వాళ్ళు. అంతేగా, మీ ఆడవాళ్ళు ఎప్పుడు తెలివి కలవాళ్ళు. ఏమిట్రా వరహాలు? ఏమిట్రా ఇది? మరో మాంగళ్యమా? అదంతా ఉందిలేండి మహారాజు గారు. వరహాలు, మా వెంగళయ్య బాబు గారితో 2 మంగళసూత్రాలు కట్టిస్తావా ఏమిటి? చూడండి ద్వారా ఏడ్చేస్తానా, ఆశీర్వాదం ఆడేయండి. సరే. అయ్యో, ఎంత పని చేసావు? పెళ్లిలో పెళ్లి మన పెళ్లి అయిపోయిందిలే. ఇంతమంది కళ్ళలో కారం చల్లి నా మెళ్ళ తాళి కడతావు. అమ్మా బాబు అంటే నువ్వు ఒప్పుకున్నావు, అందుకని చెప్పకుండా కట్టేశాను. చూసావా ఈ వరహాల తరహా? దేవి, నిత్య శ్రీరస్తు. లేమ్మా. మరదలం గారు, తుందుడుకు మా తమ్ముణ్ణి మీ చేతుల్లో పెడుతున్నాం. ఎలా సంభాళించుకుంటారు? మా అదృష్టం కొద్దీ మా ఇంటి కోడలువైనా చిలకా గోరింకిల్లాగా ఆనందంగా జీవించండి. పుత్ర పౌత్రాభివృద్ధి. తుంటరివా, ఎండకన్నెరువే నా చెల్లెను నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావో జాగ్రత్త. చెల్లి, బావా కాస్త ముక్కోపిలే, కానీ కలకాలం మీ దాంపత్యం ఆదర్శవంతంగా ఉండేట్లు చూసుకునే బాధ్యత నీది. చెల్లెమ్మ, నీ చలువు వల్ల ఇక మా సుభద్ర జీవితం ఆనందమయమే. నా బాధ్యత తీరింది, ఇక నాకు నిశ్చింత. అదేమిటన్నయ్యా, ఈ కళ్యాణం వల్ల మన అందరి కోరిక తీరింది. బాబాయ్ గారు, కొద్దిగా చేయండి వెళ్ళి. ఎంతసేపైంది చిన్న బాబు వచ్చి? నేను మాట్లాడను. ఎప్పుడో వస్తే ఇప్పుడు ఆ పలకరించేది. నేను సుబాబు చూస్తే పలకరించను. మరి అంతసేపు అటు చూస్తున్నారే? ఎవరైనా వస్తారేమోనని. ఏ రాకూడదా? వస్తే మన ఇలా హాయిగా కూర్చొనివరుగా. ఏ రండి బాబు, మీతో పనుంది.
వాళ్ళకి అదే శిక్ష. ఊరుకోను. బాబాయ్ గారు, బాబాయ్ గారు. మా బాబు కాదు, దండం పెట్ట, తమాషాకి చెప్పాను అంతే. వాళ్ళకు కొత్తగా పెళ్ళింది కదూ, లోపల దండిగా పిండి వంటలు ఉన్నాయి, తింటానికి పంపించాం అంతే. నాకు నేను పెట్టాను, రండి. ఎక్కడికి వచ్చినా నీకు పట్టుబడలేనట్రా. ఇంతకీ మనం వచ్చిన సంగతి ఏంటి అంట? ఏట పెళ్ళాడు ఈ బొబ్బులంతా ఒళ్ళు తెలియకుండా తొంగుడుకున్నారా? ఈ సంబరాలు ఎలాగో ఇంకా కొన్నాళ్ళు ఉంటాయి. మనోళ్ళు ఇదే రావడానికి మంచి సమయం. ఏంటి చిన్నగా మాట్లాడే చెప్పు, చెవులు ఉంటాయి. వాళ్ళంటే చూసినా పాటపాడు మట్టిదైనా పని పకడ్బందీగా ఉండిపోన్నారు. అలంగం పైన పెట్ట కూడా 10 అడుగులు ఎత్తుంది, 3 అడుగులు మందం ఉంటున్నారు. ఒక సింహద్వారాలు 2 చచ్చౌకాల్లో ఉన్నాయి. ఆటిల్లోకి దారి ఎదురుగా లేకుండా పక్కగా ఉండిపోయినది. భలే చిక్కుగా ఉందిలే. ఒరే, అలంగం పైన పాక నిప్పట్టిస్తే తసదియా మండుది, బగబగా బగబగా. మీరు ఇదేలాగా ఏగులుంటారా పిల్లలుగా రక్షిస్తుంటారా? మా కూడా రాసేందుగా మీకు మా రాజుగారు తీసుకెళ్ళిపోరా అమ్మన్నారు. సరే, మా రాజుగారితో చెప్పు సంగతి. ఇదిగో ఈ శాంత స్వభావానికి బహుమానం. బాబాగారు, ప్రొద్దున్నే ఏదైనా పెళ్లి వేళాకోళమా? ముంచుకొస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టుంటారు బావగారు. వినండి, వాళ్ళ నోటే వినండి. మన శత్రువులు ఎంతకు తెగించారు. చెప్పరా గాడిలా చెప్పు. అబద్ధం చెప్పావా ముక్కలు చేసి గద్దలుగా వేస్తాడు. అంతా నిజం చెప్పేస్తాను. రాజమండ్రి మకంలో మా రాజాగారు తంత్రం చేసేసినారు ధర. 5 జంకు దుబాసు లచ్చనకు లంచం ఇచ్చేసి గుస్తికి తమపై కోపం తెప్పించేసి బొబ్బుల కోట మా చిన్నరాజా వారి పేరు రాయించేసుకున్నారు ధర. కోట కొట్టి ఆరికి ఇప్పించడానికి మా వారు అందరూ కలిసి వచ్చేస్తున్నారు ధర. మమ్మల్ని ఇక్కడ బాగట్టాలు తెలుసుకెళ్ళిపోరమ్మన్నారు ధర. పొట్ట తిప్పలకి గడ్డి తిన్నారు. పిల్లల గల్లను రక్షించండి ప్రభువులు. ఏ నక్క వినయాలకే వీళ్ళు తీసుకుపోయి కొరతలేయండి. బాబోయ్, గులాబోని నా తప్పులేదు, రక్షించండి ప్రభువులు. ఆగండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎంత? కోటవతలు విడిచిపెట్టండి. దండాలు ధర. ఎంతకు దిగజారారు. దురాశ మానవుణ్ణి ఎంతటి హైన్యానికైనా ఈడుస్తుంది. సైన్యము అన్యాయముని ఇంకా సానుభూతి దేనికి? బావగారికి ఇప్పటికైనా తెలిసి వచ్చిందా వాడి రాజ్యదాహం? ఆజ్ఞాపించండి. సైన్యాలను ఎదురు నడిపి అవక్ర పరాక్రమంతో దురాశాపరుడైన ఆ విజయరామరాజును దేశంలో దొరబడి ఏలాలనుకునే ఆ పరాసు ముష్కలను నా ఖడ్గదారులకు బలి ఇస్తాను. శాంతించు బాబా. నవీన మారణాయుధాలు గల పరాసు పటాలం, అసంఖ్యాకమైన విజయరాముని సేనావాకిని, వీటిని నడిపించే బుస్సీని హైదరును తొందరపడి ఎదిరించటం అంత శ్రేయస్కరం కాదు. మీరనవలసిన మాటలా ఇవి. బుస్సీ హైదరు జంగులు విజయరాముండేకముగాక, ఆ దిస్సన్నల్ ఘన సైన్య సాధనలతో విచ్చేతురేగాక, ఇటన్ నిశ్శేషంబొనరిల్పనే త్రుటిలో ఆ నీచాత్ములం ద్రోహులన్ ఇసి బొద్దిలి బెబ్బులే తెలియరో ఇట్లేల భీతిల్లగా. పిరికి మాటలే ఆడారు బావగారు. బావా, లేకపోతే ఏమిటిది? ఈ రాజ్యంలో మీకు మించిన ఖడ్గ నైపుణ్యం ఎవరికి ఉంది? అస్త్ర విన్యాసాలలో నా అంతటి వాడినే అవలేలుగా అధిగమించేవారే మీరా యుద్ధానికి వెనుకంజ వేయడం. సమయం వస్తే మాది ముందడిగే. కానీ శక్తిని యోచించి వినియోగించడం ప్రజాపాలకునిగా మా కర్తవ్యం. దీనికా ఇంత యోచన? నన్ను ఒక్కడిని పంపించండి చాలు. మీరంతటి అసహాయ శూరులే. నాదొక్క మనవి. చెప్పండి. శత్రు సైన్యాలు మన రాజాంకోట మీదుగానే రావాలి. అక్కడే వారిని అటకాయిస్తే మనకు విజయమే లభించవచ్చు. మంచి పెళ్లి తోరణాల శోభతో కోటంతా కలకలలాడుతుంది. మధువురుల పాదాల పారాణి పసిమి ఇంకా మిసమిసలాడుతుంది. ఇంతలోనే కళ్యాణ వీధిని కథల రంగంగా మార్చారు. బావగారు, ఆపారాయుడుండగా మీకు ఆ తలపే అనవసరం. ఇప్పుడే బయలుదేరి వెళ్ళి రాజాంకోటలో మకాం వేస్తాను. పొలి మీద దాటకుండా శత్రువులను ప్రతిఘటిస్తాను. సాహసిస్తే రామరాజును పరివారాన్ని అక్కడే అనుమతించండి బావగారు. అలాగే వెళ్ళినండి బాబా. మన ఆశలన్నీ
నీ మీదే పెట్టు. సెలవు. నరసరాయణం గారు, ప్రభు, బందరులోని పరాసు అధికారి మొరాసిందొర మన మంచి చెడ్డలు తెలిసినవాడు. ఈ విజయరాముని కుట్ర ఆయనకు తెలియపరిస్తే తప్పక బుస్సి మనసు మార్చి ఈ ముప్పు తప్పించవచ్చు. ఈ రాయబారానికి మంతెన బుచ్చన్న గారిని పంపిస్తాను. ఆయనే దీనికి తగినవాడు. పంపు. ఎందుకమ్మా అలా ఉన్నావే? మేమంతా ఉన్నాంగా, ఎత్తులు నరికి పోలు పెడతాం. భలే వంగడమయ్యా మీరు. మామగారు, ఏమిటినైనా పాపయ్య మామగారు యుద్ధానికి వెళ్ళారు. అది చూసి అమ్మ బెంగ పెట్టుకున్నారు. పరాజయ మెరుగని వీరకేసరి మీ అన్న పాపారాయుడి గారు. విచారం దీనికి. అది కాదు ప్రభు. ప్రశాంతంగా ఉన్న బొబ్బిలి గడికి పోరేమిటి? పచ్చటి నేలపైన రక్తపు ప్రవహించవలసిందేనా? ఈ అనర్థాన్ని అరికట్టడానికి వేరే మార్గమే లేదా? సామరస్యంగా పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. ఆ పైన దైవేచ్ఛ. యుద్ధం అనివార్యమే అయితే శత్రువులను వీరోచితంగా రణరంగంలో ఎదిరించటమేగా మన విధి. ప్రభు, ఎందుకో నా మనసు కలవరపడుతుంది. కానున్నది కాక మానది. తమ్ములు గారితో సంప్రదించి తగు సన్నాహాలు చేయిస్తాం. ఉండండి. పాప, వాళ్ళిద్దరూ ఎంత ఆనందంగా ఉన్నారు. వాళ్లకు కళ్యాణపు తొలి మురుపులు ఇంకా తీరనే లేదు. ఇంతలోనే ఈ పిడుగు లాంటి వార్త వింటే మరిది గారు కంకణాలైనా విప్పకుండా కథనానికి బయలుదేరతారే. అవును, తమ్ములు గారు అసలే ఆవేశపడు. ఈ వార్త వింటూనే అగ్నిహోత్రంలా విజృంభిస్తారు. మేమే అన్ని ఏర్పాట్లు చేసి సమయం చూచి తెలియపరుస్తాం. అదే నామనే. వాళ్ళ అనురాగ జీవితంలో ఈ అకాల మేఘాలు దేనికి? దేవి, నేనెంతో అదృష్టవంతుడు. అటు మా అన్నగారు నన్ను కంటికి రెప్పలా కాచుకుంటారు, ఇటు నా కోరిక ఫలించి నా కంటి దీపమై మా ఇంట వెలుగుతుంది. నీ చూపుల పన్నీటి జల్లు, నీ కెమ్మోవి మాధుర్యము. నీకు కత్తి తిప్పడమే చేత అనుకున్నాను, కవిత్వం కూడా వచ్చునే. రాకేం చేస్తుంది? ఒక అమ్మాయి గారి తామర పువ్వులు లాంటి కళ్ళు, నిగ్గుటద్దాల వంటి చెక్కిళ్ళు కంటపడితే కవిత్వం, గానం, శిల్పం, చిత్రలేఖనం ఒకదాని వెంట ఒకటి అల్లిబిల్లిగా అల్లుకుని ఉక్కిరి విక్కిరి చేసేస్తాయి. అబ్బాయి గారు ఉన్నట్లుండి ఒక్కసారి కళాప్రపూర్ణులైపోయారే. అంతా ఆ అమ్మాయి వేసిన మంత్రం. కోడి కోసం గోడ దూకితే గుమ్మంలో ఎదురైంది, కదలకుండా గారడీ చేసి కళ్యాణం చేసుకుని కట్టి పడేసింది. ఎంత పని చేసింది. మీరే అమాయకులు, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఊరుకోండి. పలుకులు నేర్చిన తళుకు పుత్తడి బొమ్మ, నీ అనురాగ సుధార సంగురులు 1000 ఏళ్లు బ్రతకాలని. ధన్యవాదాలు. మా బాబు కాదు, దండం పెడతాను రండి. బాబు చూడండి పిల్లమ్మ గారు, బాబాయ్ గారితో పని ఉందంటే ఇది వినటం లేదు. ఏం పని బాబు? యుద్ధం. యుద్ధమా? ఎవరితో బాబు? అదేమో ఎవరో మన మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నారు. కలగన్నావా బాబు? కలకాదు, నిజంగానే. మనం వెంటనే వెళ్ళేసి వాళ్ళని చంపేయాలి. పదండి బాబాయ్ గారు. బాబు, మనతో యుద్ధం చేసే ధైర్యం ఎవరికి ఉందయ్యా? అవును, ఎవరికి ఉండదు. అందుకని నువ్వు వెళ్ళి ఆడుకోపో. తయారు, బాబుని తీసుకెళ్ళి. వెళ్ళి బాబు. బాబు 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 చూడండి అమ్మగారు, చిన్నమ్మ గారి గదిలోకి వెళ్ళి ఒకటే గొడవ. అక్కడికి తీసుకెళ్ళావు బాబు? ప్రభువుల కైతారు కనిపించడం లేదు, వెతుకు. నాన్నగారి కత్తి ఇది నువ్వెందుకు తీసుకున్నావు బాబు? మరి కత్తి లేకుండా యుద్ధాలు చేస్తా. యుద్ధమా? ఎవరితో బాబు? మరి ఇన్ని రోజులు వస్తే వాళ్ళందరూ చంపేసి మన కోటను కాపాడకూడదు. అవునవును, నీకు పాండవుల కథ చెప్పి గొప్ప చిక్కే తెచ్చాను. చూడన్నయ్య, ఇది వరుస. పులిపిల్ల పులిపిల్లే తల్లి. అల్లుడు,
వీర బొబ్బిలి పేరు నిలబెట్టావు. చిన్నాన్నగారు వీడప్పుడే యుద్ధం గొడవలో పడ్డాడు, వీడిని కొంచెం దోవలో పెట్టాలి. బాబు, యుద్ధం దాకా వస్తే ముందు మేమంతా ఉన్నాగా. నువ్వు వెళ్ళి ఆడుకో. అవసరం అయినప్పుడు నిన్ను పిలుస్తానులే. తప్పకుండా పిలవాలి, లేకపోతే నీ ఊరుకోను. పిలుస్తారులే, మరి యుద్ధం అంటూ కలవరిస్తున్నావు, కాస్త మర్చిపో. వెరీ బ్యాడ్ భూచణ గారు, వెరీ బ్యాడ్. విజయరామ్ రాజు ఆ మాదిరి ఎందుకో చేసినారు. మొరాసిందొర గారు, మీకు తెలియందేముంది, వారి ఓర్చలేనితనమే ఈ కుట్రకు కారణం. బొబ్బిలి నుంచి మా వారినందరినీ తరిమి వేయాలని వారి పన్నాకు. బుస్సి వారికి మద్దతు. ఐ సీ. బుస్సి తొందర పదరు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ వై హీస్ డూయింగ్ దిస్. బాగా డబ్బు తిని హైదర్ జంగ్ బుస్సి వారి బుద్ధి మార్చివేశారు. పరిస్థితి చాలా వరకు మించిపోయింది. మీరు బుస్సి గారికి సిఫారసు చేసి సాయపడకపోతే అధర్మమే గెలుస్తుంది. నో నో, రాజా రంగరావు చాలా మంచివారు. మేము న్యాయం చేస్తాం. మర్తాన్ మషూర్ బుస్సే అనకాపల్లి మఖాం ఉన్నారు. మెసేజ్ ఇస్తాం, పర్సనల్ గా ఇవ్వాలి. మతిన్, అంత ఫాలో చేసినాను. యూ కెన్ గో. వాట్ సర్కార్, బొబ్బిలి మీద యుద్ధము చేయడానికి రాజవారి దగ్గర ఎంత లంచము తిన్నావు? లంచం? హం లంచం తిన్నాం. ఎస్, తుమ్ నమ్మకరాం బేవకూఫీ పని చేసినావు. మై బేవకూఫ్, మై నమ్మహరాం. బుస్సి సర్కార్, మై మొరాసిన్ దొర్రె నైజీ రంగారావు దగ్గర లచ్చ లంచం కొట్టి మీకు సిఫార్సు చేయటానికి మై హైదర్ జంగ్ గుల్బర్గా దెబ్బకు మద్దతు ఇచ్చాం. భువనగిరి యుద్ధంలో సాయం చేశాం. నల్గొండ దొమ్మికి హిమ్మత్ ఉన్నాం. మా నవాబ్ సలాబత్ జంగ్ బహదూర్ కి మీకు తగరారు వచ్చే మీ తరపు బందోబస్తు చేశాం. ఏ హైదర్ జంగ్ పద్మాశ్వా, ఇది మాట ఇంకోటి చెప్పి ఉంటే వాటికి తల కొప్పరు చిప్పలాగా లేపించి ఉంటాం, వాటికి దుమ్ము చేసి ఉంటాం. లేకిన్ ఇంత బేషరం బేహయా నౌకరీ చేసే కంటే జంగిల్ మే హక్ అలం తింటాం. लीजिए तलवार. హైదర్ ఆగో. नहीं सरकार नहीं, मिकी मक्की दोस्ती खत्म. హైదర్ జంగ్, ఏమిటా తొందర? मेहरबानी करके मुझे जाने दीजिए. వాక్య మ్యాన్ యార్, మాటలు కూడా యుద్ధము మాదిరి చేస్తావే. మొరాసిన్ రాజు మాయలో పడవద్దని వార్నింగ్ ఇచ్చినాడు. నీకు హుషారు చెప్పినాము, ఎందుకింత గలాతా చేస్తావు? సిట్ డౌన్. Please come and sit down. Sit down. మేం చేసేది అంతా మన మంచికే సర్కార్. ఈ రాజుకి పెద్ద సైన్యం ఉంది, గట్టి రాతికోట ఉంది. నైజాంకి ఎక్కువ మెహనత్ చేసిన బడా రాజా మన కాదంటే గోల్కొంటా పోతాడు. Yes, yes. చిన్నాయన గారు, పాపయ్యన్న గారు రాజాం వెళ్ళనే వెళ్ళారు. ఎందుకైనా మంచిది అడవిదారులు కూడా కాపు కాయిస్తేను. అవును రావయ్య గారు, వెన్నుకాపుగా 10 మందిని వెంట పెట్టుకొని అప్రమత్తులై అడవిదారులు కాయండి. చిత్తం అలాగే. ఎక్కడికి బావ అంత ఆదరాబాద్రా పెడుతున్నారు? హైదరాబాద్ గది ఎరి మామ అల్లు ఒక పెద్ద పని మీద వెళ్తున్నారు. రాసకార్యాలు ఉండి ఆగిపోయినాను గాని లేకపోతే నేను వెళ్ళాల్సిందే. నువ్వెక్కడికి బావా? అడిగావు సరేలే. పాపయ్య దొరగారు రాజాంపులి మీద పెద్ద పుల్లా కాస్తున్నారా? ఈళ్ళు అడవిదారి కాసి రాసంబొక్క రాకడ కనిపెడతారు. యుద్ధమే వస్తే నా సామి రంగా మనం ఇక్కడ కత్తి పట్టి తలకర దుమ్ తలకర తలకర దుమ్ తలకర తలకర దుమ్ చాలు. What Raja sir, take a seat. బొబ్బిలి నుంచి మన వేగు వచ్చాడు. మీరే స్వయంగా వినండి అక్కడి వారి మోసం. దొరా, పాపరాయుడు మన ఏగులందరూ చంపేసినాడు. నానొక్కడే పానాలతో బయటపడిపోన్నాను. What? వాళ్ళందరూ యుద్ధం తయారైపోయినారు దొరా.
పాపరాడు రాజాకాడు సైన్యంతో కాపలా కాచేసినాడు. మోసం. ఇక్కడ మచిలీపట్నం మొరాసింతలతో రాజుకి ట్రై చేస్తారు. అక్కడ యుద్ధమునకు ప్రిపరేషన్ చేస్తారు. చీక్స్ బుస్సితో ఆటలా. యుద్ధానికి హుకుం దేవ్ సర్కార్. వాళ్ళకి తెచ్చి ముక్కు ముందు వేసాం. మార్చ్ అండ్ బొబ్లే స్మాష్ ద ఫోర్ట్. మామూలు మార్గాన వెళితే రాజాన్ దగ్గర పాపయ్య అడ్డగిస్తాడు. అడవి నరికి అడ్డదారిని వెళితేనే మన పని సులభం. శత్రువులు అవును ధర వస్తున్నారు. అంతా తలా కాయండి. ఏమిటి దేవి? భయంకర స్వప్నం. నాకేమో భయంగా ఉంది. కళని తెలుసు కూడా కాదు ప్రభు, మన ఆత్మీయులందరూ ఆపద పాలైనట్లు, అపూర్వ శోభతో వెలసిల్లే మన బొబ్బిలి కోట అగ్ని జ్వాలలకు ఆహుతైనట్లు. మా దేవి మల్లమ్మ స్వప్నానికి ఆందోళన చెందదు. అలా అనకండి ప్రభు, నా హృదయం అల్లకల్లోలం అయిపోయింది. ఏం ప్రమాదం సంభవిస్తుందో. ఏమిటా కలవరం? ప్రభు ప్రభు లేవండి ప్రభు, లేవండి. త్వరగా లేవండి ప్రభు, ప్రమాదం ముంచుకొచ్చేసింది. ఎంత మంచి కల సుభద్ర. స్వప్నంలో నువ్వెంత ముద్దుగా ఉన్నావు. మన సుఖ స్వప్నాల సమయం దాటిపోయింది ప్రభు. నీకేమైనా మతిపోయిందా? లేదు ప్రభు, కోట చుట్టూ కోలాహలంగా ఉంది. ఎవరో సంతవర్తకులై ఉంటారు. సంతవర్తకులు కాదు ప్రభు, మహాసైన్యాలు. విజయరామరాజే మన కోట ముట్టడి వేశాడని దాసి చెప్పింది. ఏమిటి? విజయరామరాజు మన కోట ముట్టడా? అవును ప్రభు. ఆనాడు మన చిన్నబాబు శత్రువులు వస్తున్నారంటే ఏదో ఆట అని అశ్రద్ధ చేశాం. అప్పుడే మేలుకుంటే వైరులెంత హద్దు మీరేవరే కాదు. మించిపోయింది లేదు. ఆ నీచుల కండ కావరాన్ని కలరాస్తాను. ఆవేశంలో తొందరపడకండి, బావగారిని కూడా సంప్రదించండి. విజయరామరాజు గారి సైన్యమే కాకుండా పరాసుల బుస్సీ సైన్యం, ఎందరో తురగ సర్దారులు ఉన్నారు. వారి వద్ద ఫిరంగులు కూడా ఉన్నాయి ప్రభు. అక్రమానికి అండగా ఫిరంగులు సేనలు ఎన్ని ఉంటాయే. ధర్మం మనది,
ప్రాణాలొడ్డైన స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవడం మన విధి. అనుగ్రహించండి అన్నగారు, ఆ కళింగరాజు తలకొట్టి మీ పాదాల మీద పెట్టాను. తమ్ములం గారు, ఎంతటి వీరులమైన ఇది మనం ఒంటరిగా చేయవలసిన పని కాదు. పెద్దలందరినీ సమావేశపరిచి విధానం నిర్ణయించు. ప్రజల ఆనందమే దేశానికి సౌభాగ్యం. కష్టించి పండించి అనుభవించటానికి స్వాతంత్ర్యము శాంతి అవసరం. ప్రజల్ని యుద్ధోన్ముఖుల్ని చేస్తే దేశంలో సుఖ సౌఖ్యాలు మృగ్యమై మనుష్యులు మృగాలుగా మారి రక్తదాహంతో రెచ్చిపోతారని ఇంతవరకు మనం పొరుగు రాజ్యంతో మైత్రిని అభిలషించాం. కానీ విజయరామరాజు రాజ్యదాహంతో ఇంత నీచత్వానికి పాల్పడ్డాడు. పరాయి వారి అండకొని అర్ధరాత్రి అడ్డదోవన వచ్చి కోటను ముట్టడించాడు. ఉప్పెనలా పొంగి వచ్చి చుట్టుముట్టింది. అపారమైన వారి సేనావాహిని. బలగాన్ని చూసి బెదిరే వారు ఎవరూ లేరు ఈ బొబ్బిలిలో. ఎన్నిసార్లు మన దెబ్బ వారికి రుచి చూపించలేదు. అది అప్పటి మాట. ఇప్పుడు ఫ్రెంచి సైన్యం కంచుకోటలా వారి వెంట ఉంది. ఆ పరాసులకు మనం చేసిన అపచారం లేదు. వారికి ఆగ్రహం ఎందుకు? ఎందుకేమిటి? ఈ అవకాశాన్ని అందుకొని అంతఃకలహాల ఆధారంగా యావత్ భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్న విదేశీ కుతంత్రం. ఆ కుతంత్రాలు మన దగ్గర సాగవని నిరూపిస్తాం. దురాశ దురహంకారాలతో మనపై కత్తిగట్ట సాహసించిన ఆ ద్రోహులను మారణ హోమం చేస్తాం. ఆవేశపడకు వెంగళరాయ. ఇప్పుడే నిగ్రహం ఎంతైనా అవసరం. యుద్ధాలు విద్వేషాలను పెంచుతాయే కానీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవు. ఆ బుద్ధి అవతల వారికి లేనప్పుడు మనము తొందరపడటం మంచిది కాదు. తాలిమి తనను కాస్తుంది, ఓరిమి వడలు కాస్తుంది. శాంతిని అభిలషించటంలో తప్పేమీ లేదు. ఆఖరుసారిగా సంధికి. సంధ్య సంగ్రామానికి సర్వసన్నద్ధులై వచ్చి రక్తం ప్రవహింప చేయడానికి ఉద్యుక్తులై ఉన్న ఆ శత్రువులతో రాయబారమా? అవును. మనం ఎంత పౌరుషవంతులమైన మన బలము ఎదిరి బలము ఎరిగి తారసిల్లాలి. ఆ ఫ్రెంచి ఫిరంగులను కత్తితో ఎదిరించడం ఆత్మహత్యా సదృశం. సంధి ప్రయత్నం అవసరం కాదా? ప్రస్తుతానికి ఎక్కడికైనా వలసపోయి అతను చూచి ఎదురు దెబ్బ తీయడం మంచిది. హీనాతిహీనం మొబ్బిలి పౌరుషానికే మాయని మచ్చ. విద్రోహుల అండతో విదేశీయులు మాతృభూమిని పల్లె పల్లెగా ఆక్రమించుకు వస్తూ ఉంటే అసమర్థుల వలె పారిపోయి తలదాచుకోవడమా? సిగ్గుచేటు. వీర బొబ్బిలి తల్లిని రక్షించుకోలేని మగసిరి దేనికి? కాల్చడానిక? ఆదర్శం కోసం మరణమైన మహాభాగ్యమే. సంగ్రామంలో శత్రువులను మార్చుకోవలసిందే. ఈ తరుణంలో వెనుకంజ వేశామా శాశ్వతంగా చరిత్రహీనులమవుతాం. అందుకని అమాయక ప్రజలను బలి చేయటమా? సాధ్యమైనంత వరకు సామ్యంగా సాధించటమే ప్రభువుల కర్తవ్యం. ధర్మారాయ, ఈ కార్యభారం మీరు వహించి రాయబారం నడపండి. రామరాజుతో రాయబారమా? నేనా? అవును, మీరే అందుకు సమర్థులు. స్వయంగా బుస్సిని కలుసుకుని అకారణంగా వచ్చిన ఈ కలహాన్ని నివారించడానికి ప్రయత్నాలు చేయండి. అవసరమైతే రాణ్ మహేంద్రవరం నుంచి వచ్చిన ఖర్చులన్నీ కూడా ఇస్తామని చెప్పండి. కానీ ఎవరైనా లంచంగా అడిగితే మాత్రం తమలపాకుతడిని కూడా ఇవ్వమని గట్టిగా చెప్పండి. అదేదీ కాక వారు తూలనాడితేనో ఉప్పుల్ని పసారు రుచి చూపి వస్తాను. బొబ్బిల్ వారు తమ దర్శనంకి వచ్చారు సర్కార్. Oh, come in. Welcome, welcome. Please take your seat. మీరేనా రంగరాయుడు? కాదు దొరగారు, వారి బావమర్దని ధర్మారాయుడు. ఇంత ఎక్కువగా రంగరావు రానే లేదు కాదు. తప్పులు చేసి ముక్కైసా సోంపిస్తారు. మా వల్ల తప్పేమీ లేదే. Then why did you come here? అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని దొరగారు అంటున్నారు. సుఖశాంతులతో శోభాయమానంగా ఉన్న మా బొబ్బిలి కోటపై మీరు ముట్టడి వేయటం న్యాయం కాదు అని చెప్పిపోదామని వచ్చాను. నాన్సెన్స్.
మీకు మా ఖాతరు లేదు. యూ డోంట్ కేర్ ఫర్ అస్. అలా అనకండి. వ్యక్తిగా మీపై మాకెంతో గౌరవం ఉంది. కానీ పొరుగురాజు దుర్బోధలు విని అనవసరంగా మాపై ఆగ్రహిస్తున్నారు. విజయరామరాజు వార్ తాకీదు పంపితే కప్పం ఎందుకు చెల్చలేదు? తాఖీదులు అమలుపరచడానికి మేము ఒక్కరథీనలో లేము. వాట్ ఇన్సోలెన్స్! ఏమి ధిక్కారం, వాట్ ప్రైడ్! ఎంత గర్వం! ఇప్పుడు ఈ కోస్తా యావత్తు బుస్సి దొరవారి జాగీరు. నిమిషాల మీద పన్ను వసూలు చేస్తారు. మినిట్స్. లక్ష్మన్న గారు, దొరగారి మెప్పు కోసం మన వారిని తక్కువ చేయకండి. ఎందరో మహావీరులను కన్న మాతృభూమి మనది. డబ్బుకు కక్కుర్తిపడి తల్లినే పరాధీన కావించటానికి దోహదం చేసిన ప్రబుద్ధుడనే వాదు తరతరాలకు తెప్పించుకోకండి. దేకో సర్కార్, వాళ్ళు పైసా ఎవరు ఐసా మాటలు చెప్తారు. దొరగారు, మా కోట ముట్టడి వేసింది ధనం కోసమేగా. రాజమహేంద్రవరం నుంచి మీరు చేసిన ప్రయాణం అనవసరమే అయినా ఈ అకారణ రక్తపాతం నివారించటానికి మీ సిబ్బంది ఖర్చు నిమిత్తం మీరు విడుదల చేసిన ప్రతి మజిలీకి 1000 వరహాలు ఇస్తాం. అయితే డబ్బు ఉంది, పన్ను కట్టలేదు. పైకము తెచ్చినారా? లేదు. మీ అంగీకారం అయితే ఏర్పాటు చేయిస్తాం. వారు లడాయికి తయారున్నారు. ఇదంతా రంగారావు నాటకం సర్కార్. నాటకమా? ఎవరిదిరా నాటకం? డబ్బుకు గడ్డి తిన్న నీది నాటకం. దొరగారు, లంచం తిన్న ఈ హైదర్ మాటలు నమ్మకండి. షట్ అప్! మా దివాన్ లంచము తిన్నాడు. ఎంత ధైర్యము మీకు! మీ బొబ్బిలి పొగరు మోతులు, ఆరగన్ ఫెలోస్. అందుకే రాజమహేంద్రవరంలోనే నిర్ణయం చేశారు. బొబ్బిలి కోట ఆనంద గజపతి వారికి వ్రాసి ఇచ్చేశారు. వెంటనే కోట ఖాళీ చేయండి. మీ ఆందవాలను పిల్లలను ఎత్తుకొని పోండి. ఇది అక్రమం. మీకు కావాలి అంతే పాలకొండ ఇస్తాము. తొందరపడకండి. పెద్ద మనిషిగా మా బలాబలాలు పరీక్షించి న్యాయం నిర్ణయించండి. ఆ రాజును మాతో రణం చేయమనండి. ఓడిన వారి కోట గెలిచిన వారికి ఇవ్వండి. అంతేకాని అనగానే బొబ్బిలి కోట పరాధీనం చేయటానికి మేము భీరులం కాం. దివాణంలోకి వచ్చి మువాసు మాట్లాడకండి. మై ఆర్డర్స్ ఆర్ ఫైనల్. 24 గంటలలో కోట ఖాళీ చేయండి. నౌబత్ విజయరామరాజుకు ఇచ్చివేయండి. అతనికి అపాలజీ చెప్పుకోండి. అప్పుడైనా మీకు పాలకొండ ఇస్తాము. ఇఫ్ యూ డిజబే మై ఆర్డర్స్, బొబ్బిలి దిబ్బ చేస్తాము. ఏమన్నా? మా బొబ్బిలి దిబ్బ చేస్తావా? మా నౌబత్ ఆ రాజుకి ఇవ్వాలా? రాజమహేంద్రవరంలోనే మా రాజ్యం రాజుకిచ్చేసావా? నీ ఇష్టం వచ్చినట్లు దానం చేయటానికి ఇది నీ తాతగాడి సొమ్మనుకున్నావా? నీ అధికారానికి తల వంచి అడుగులకు మడుగులొత్తుతూ ఈ అవమానాన్ని సహించటానికి మేము గాజులు తోడుకోలేము. యుద్ధం అని ఎగిరి పడుతున్నావు. ఇలాంటి కారుకూతలు కూసే నిన్ను, నీకు వత్తాసు పలికే ఈ జంగును, ఆ కాకారాయుడు లక్ష్మణను, మీ మంది మార్బలాన్ని రణరంగంలో కత్తికొక కండగా కోసి మా బొబ్బిలి కాకులకు గద్దలకు వేయటానికి ఆత్మాభిమానంతో ఉరకలు వేసే ప్రతి బొబ్బిలి వీరుడు సిద్ధంగా ఉన్నాడు తెలుసుకో. మీ అదృష్టం కొద్దీ నేను రాయబారినై వచ్చాను. బ్రతికిపోయారు. అసలు మీ వద్దకు సంధి కోసం రావటం నాదే తప్పు. అరెస్ట్ హిమ్! అలీగాన్, సయ్యద్గాన్, పగడో పగడో పగడో, మారో అచ్చా మారో. రాయబారానికి వెళ్ళి రక్త వస్త్రాలతో వచ్చారా? విష సర్పాలకు విన్నపాలు చేస్తే కాటు వేయడం మాంటాయా? నిజమే వెంగళరాయ. సంధికి వెళ్ళిన మమ్ము బంధించు యత్నించారు. తగిన బుద్ధి చెప్పి వచ్చాం. ఏం జరిగింది? ఆ బుస్సీకి సవినయంగా విషయాలు వివరించి సంగ్రామం విరమించమని విన్నవించాం. కానీ సంధికి ససీమిర అంగీకరించలేదు. మనం కోట విడిచి భార్యాబిడ్డలతో పాలకొండ వలసపోవాలట. తరతరాల గౌరవ చిహ్నమైన నౌబత్ రాజు అధ్యయనం చేయాలట. ఆ రాజుని క్షమాభిక్ష కోరాలట. ఎంత
పొగరు. అంతటి అవమానం జరిగితే సహించి ఊరుకున్నారా? ఆ బుస్సిని విజయరామరాజును అక్కడే హతమార్చకపోయారా? వెంగళరాయ, మేము వెళ్ళింది రాయబారానికి. సాలించండి. చేజిక్కిన అవకాశాన్ని భీరువులై దారి ఇంకా ప్రగల్భాలు దేనికి? వెంగళరాయ, నేను గాని తాండ్ర పాపయ్య గాని ఆ తరుణంలో అక్కడే ఉంటే ప్రలాపాలు పలికిన ఆ పాపాత్మల తలలు కొట్టి కోట గుమ్మానికి తోరణం కట్టేవాళ్ళం. తగ్గుదునమ్మా అని వెళ్ళి తలవంపులు తెచ్చారు. ఇంతటి పందలకు మీకు కరవాలం కూడా దేనికి? చిన్నవాడవని సహించిన కొద్దీ హద్దు మీరు తూలుతున్నావు. నేను వీరుడనో ఈ కరవాలమే నిర్ణయిస్తుంది. రా, నీ ప్రతాపం చూపించు. ఆగండి. శత్రువు మీద చూపించవలసిన ప్రతాపాన్ని అంతఃకలహాల్లో వమ్ము చేస్తారా? వెంగళరాయ, నీ అనుచిత ప్రవర్తనతో మాన్యుల్ని అవమానించావు. దీనికి వారిని క్షమాపించ వేడుకు. ఆవేశంతో అంధుడనై పూజ్యులైన తమను నిందించాను. నా అవివేకాన్ని మన్నించండి. ధర్మారాయ, ఈ అపరాధం నాదిగా భావించి క్షమించండి. వెంగళరాయ, తరుణం మించిపోయింది. ఇక కాలయాపన పనికిరాదు. అవును, తక్షణం బయలుదేరి రమ్మని తాండ్ర పాపారాయుడు గారికి వర్తమానం పంపించండి. మన వీరులందరినీ సమావేశపరచండి. దొరవారు, వేరి రామశెట్టి గారు వస్తున్నారు. పంపించు. చెప్తాం. నమస్కారం దొరవారు. నమస్కారం. రామయ్య శెట్టి గారు, మీరు అతి రహస్యమైన కార్యం ఒకటి నిర్వహించాలి. ఎవ్వరికీ తెలియకుండా ఒక ఉత్తరం పాపారాయణం గారికి అందజేయాలి. అలాగే దొరవారు. గొల్ల పిల్లలు ఎందుకు వచ్చారు? మా పిల్లలే దొరవారు. మారువేషం వేయించాం. వర్తకులం. కబురంపగానే మా పని గ్రహించాం. ఇంత ప్రమాదభూయిష్టమైన పనికి ఆడపిల్లల ఇక్కడ మహారణం జరగబోతుంది. మేము మాత్రం యుద్ధం చేయకుండా ఎక్కడికి పోతాం దొరవారు? దొరవారు, అబలమైన మాకు దేశభక్తి ధైర్యము ఉన్నాయి. మాతృభూమి కోసం ఎంతటి సాహసమైనా చేయగలం. మా ప్రాణాలు అర్పించైనా మా విధి నిర్వర్తిస్తాం. సందేహించి ఈ పని మాకు అప్పగించండి. మీ మాటలు వింటూ ఉంటే మాకెంతో గర్వంగా ఉందమ్మా. తప్పక ఈ పని మీరే చెయ్యండి. అమ్మాయిలు, ఈ రొట్టెలో ఉత్తరం పొదిగి ఉంచాం. జాగ్రత్తగా రాజంలో ఉన్న పాపారాయణం గారికి అందచేయాలి. అలాగే ప్రభు. ఎవరు మీరు? కనపట్టలా? గొల్ల పిల్లలు. గొల్ల పిల్లలు? దొంగ పిల్లలు అనుకున్నానా? అయితే పాలుండాయా? అమ్మేసుకుని ఊరికి పోతున్నావయ్యా. ఇంత రాత్రి కోట వదిలి ఏ ఊరు పోతున్నావు? మా పల్లె ఇక్కడికి దగ్గరేలే. కోట్ల పాలు ఇచ్చేసి రోజు మా ఊరిలే దియ్యాలి. ఈ గంపలే ఉందో చూడే. గంపల చెయ్యేటువంటి గుయ్యంటారు. దూకుడు దుంప దిగట్టుందా? అరే బాయ్ రామయ్య, ఇది అంతా దేనికి? పిగిలి పెట్టలు బాగా ఉంది. ఏది పక్క పాట పడవను హెలికి వదిలిపెట్టేద్దాం. అచ్చా, ఇదిగో పిల్లలు ఒక పాట పాడండి. మా మూట మాకు ఇచ్చేసి ఇవ్వకపోతే దూదగినట్టు ఎగేస్తాను. అయ్యో అందులో ఏమేదయ్యా? అయ్యో అయ్యో ఆగు బాబు, బాబు అందులో ఏమలేదు బాబు. మీ దండ పెడతాం బాబు. ఏంటి మా నావు దెబ్బ తగినది? ఇది
అరే భయ్యా రొట్టి బాగా వచ్చారు బాగున్నది రొట్టె పాపారాయణ గారికి రామయ్య రామయ్య అని నన్ను భలేగా చేసినారు త్వరా ప్రభు వీళ్ళు బొబ్బులు ఏమి పిల్లలు రొట్టె ముక్కలు ఉత్తర ముక్క కట్టేసి పాపారాయణ గారికి మోచెత్తున్నారు నా లంకించుకు లగ్గెత్తుకొచ్చేసాను ప్రభు ఉత్తర ముక్క ప్రభు బొబ్బిలి పురాధీశ్వర శ్రీ శ్రీ రాజారావు గోపాలకృష్ణ రంగారావు బహద్దరు వారు మా బావగారు పూజ్యనీయులు తాండ్ర పాపారాయణం గారికి వ్రాయునది. శ్రీ మహాలక్ష్మి వంటి బొబ్బిలి మీదికి మాయదారి ముట్టడి తెచ్చాడు విద్రోహి విజయరామరాజు. అడవిదారిన అతను తెచ్చిన కాకి మూక పరాసుల మూక. ఫ్రెంచ్ సైన్యం కాకి మూక. వాట్ దట్స్ మీ? ఎస్. లంచగొండి హైదర్ కరకు తురక సైన్యాలు కోట కమ్ముకొని ఉన్నాయి. గడెకు గడెకు గనీగులవుతారు. పెద్దల నాటి బొబ్బిలి కోట ఫిరంగుల పాలబడనున్నది. మీరు లేని వెళ్తి ఇంత అంతా కాదు. ఆబాల గోపాలం మీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ జాబు అంది అందగానే బయలుదేరి రాజాం బొబ్బిలి సందున రాజుగారి దండు విరగబొడుచుకురండి. లంచము తిన్న లక్ష్మణ్ణను ఠారున పడవండి. చిట్టెలు చేసిన హైదర్ జంగును ఎడిలో నరకండి. మాకి చంపుతారు, డొక్క చిచ్చి డోలు కడతాం. అయ్యో బాబాయ్, పాప యొక్క మనల్ని బతకనీయడు. పాపారాయుడు రాకముందే మన పటాలానికి ఆజ్ఞ ఇవ్వండి. అటాక్, వెంటనే అటాక్ చేయండి. మరి వీళ్ళ మాట చెరసాలలో పెట్టండి. హై ఖుదా, खूबसूरत लड़कियां, ఏమి అన్యాయం. అంతకన్నా గత్యంతరం లేదు లక్ష్మి. మగవారి సంధి ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహారాణిగా భోగభాగ్యాలు అనుభవించడమే కాదు, బిడ్డల వంటి ప్రజలను ఆపదలో ఆదుకోవడం కూడా నా విధి. మహాప్రళయం రాబోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేదు. అమ్మా, మరొక్కసారి ఆలోచించండి. లక్ష్మి, ఆడబడుచు విన్నపాన్ని త్రోసిరాజనే అన్న ఈ దేశంలో ఉండడు. నా ఆవేదనైనా ఆ విజయరామరాజు గారి హృదయాన్ని కదిలిస్తుందేమో. జాగుజేకి వెళ్ళి రా లక్ష్మి. రెండవ కంటి వారికి తెలియకుండా ఈ జాబు వారి చేతికి అందించు. మీ ఆజ్ఞ తల్లి. రాజమాన్య రాజశ్రీ మన్య సుల్తాన్ విజయరామరాజు గజపతి వారికి తమ సోదరి సమానురాలు మల్లమ్మ నమస్కరించి పంపుకుని విజ్ఞాపనం. నేను పుట్టినది సామర్ల కోటలోనైనా పూసపాటి వారి సంస్థానమే నా పుట్టినిల్లు అనుకున్నాను. తాము ఇంతకాలము తోబుట్టో కన్నా మిన్నగా నాపై అవ్యాజానురాగం కనపరిచినారు. తాము వయసున పెద్దవారు, న్యాయాన్యాయ విచక్షణ తెలిసినవారు. ఇప్పుడు మీరు ఈ పరాసు బలగాన్ని వెంట వేసుకుని ఎందుకు వచ్చినట్లు? మీ చేతులా నా సౌభాగ్యం మట్టిపాలు చేస్తారా? నా వేళ్ల మట్టెలు నీళ్ళ కలుపుతారా? చేతుల గాజులు చెక్కు చేస్తారా? అన్నగారు, ప్రేమతో పాలించవలసిన మీకు ఈ కాఠిన్యం తగదు. కరుణామయుడైన బుద్ధ భగవానుడు జన్మించిన పవిత్ర భూమి మనది. దాన్ని రక్తపాతం చేస్తారా? కోటలో స్త్రీలు, శిశువులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. వారి కోసమైనా దయతో ముట్టడి మానండి. సకల సౌభాగ్యాలతో తులదూగే బొబ్బిలి విజయనగరాలు కావడి కుండలు. రాజ్యకాంక్షతో వాటిని బోర్లతో ఎకండి. ఆడుబిడ్డను అంజలి ఘటించి అర్థిస్తున్నాను. నా ప్రార్థన మన్నించండి. మీ చెల్లెలు మల్లమ్మ. పౌరుషవంతులు పుట్టిన గడ్డలో వేడుకోళ్ళు ఈనాడు పలికారే, ఏమయ్యారు వారంతా? తన వారిలో చేవ ఉంటే యుద్ధంలో మమ్మెదిరించి కోటను రక్షించుకోమ్మను, చేత కాదు అగ్గిలో పడి బుగ్గి కమ్మను. సావలేక బ్రతికుంటుంది, ముండగ్రాసానికి 3 ఊళ్ళు ఇస్తానని చెప్పు. బొబ్బిలి కోట మట్టి కావలసింది, పొగ మొక్కలు నాటవలసింది. ఆ పొగ తాగందే మా పగ చల్లారదు. హరి హరి, ఇక చాలు. ఒక్కొక్క మాట శూలంలాగా నా హృదయాన్ని గాయపరుస్తోంది. పాపకర్ముడు, భయంకర నరరూప రాక్షసుడు, ఆడబిడ్డల మనోవేదని నీకేం తెలుస్తుంది? పుట్టకోట మట్టి పాలైతే నువ్వు మాత్రం శాశ్వతంగా ఒట్టి కట్టుకుని ఊరేగుతావు.
ఈ రాజ్యకాంక్షకు బలిగాబోయే అమాయక ప్రజల ఉసురు నిన్ను నీ వంశాన్ని సర్వనాశనం చేస్తుంది. అయ్యో భగవా, నేనెంత పాపిష్టురాలి. అలా జరగకూడదు. వంశాంకురాలుంటేనే వాసి నిలుస్తుంది. స్వామి, మనిషికి ఎందుకింత దురాశ పెట్టావు? ఏమిటి నైతిక పతనం? లోకరక్షకు నీవే మౌనం వహిస్తే ఇంకా కాపాడేది ఎవరు ప్రభు? పౌరులారా, వీరులారా, రాణువ దొరలారా, మన మాతృభూమిని రక్షించుకోవలసిన సమయం వచ్చింది. లోక కళ్యాణం కోరి శాంతి కోసం మనం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మన మంచితనాన్ని అసమర్థతగా ఎంచి మన రాజ్యాన్ని కబళించి వేద్దామన్న దురాశతో రాజ్య విస్తరణ కాంక్షాపరుడు విజయరామరాజు వారికి అండగా పరాసుల బుస్సి మన కోటను ముట్టడించారు. నేల ఈనినట్టున్న వారి సైన్యం ఏ క్షణాన్నైనా విజృంభించటానికి సిద్ధంగా ఉంది. స్వాతంత్ర్యాన్ని అమూల్యంగా భావించే మనకిది అగ్ని పరీక్ష. శత్రు సైన్యాల సంఖ్య చూచి తలవంచితమా తరతరాలకు బానిసలమవుతాము. బానిసగా బ్రతకదలుచుకున్న వాడెవ్వడు ఈ గడ్డలో లేడని మా విశ్వాసం. ఈ దురాక్రమణను ఎవ్వరము సహించము. యావచ్చక్తిని వినియోగించి శత్రువును తరిమి కొడతాము. ఈ మహాసంగ్రామంలో ముందడుగు వేయగల యోధాగ్రేసరులు మాతో రండి. భయస్థులకు వృద్ధులకు తగు రక్షణ కల్పిస్తాం. మహారాజా, ఈ బొబ్బిలి గడ్డ మీద పుట్టిన 3 కాళ్ల ముసలి కూడా యుద్ధానికి ముందడుగే. మహాప్రభు, మమ్మల్ని డేగల్లా పెంచారు, బిడ్డల వలె పాలించారు. ఇంతకాలం ఈటికొక ముఖాసా చొప్పున తిన్నాం. అవసరానికి ఎదగని జన్మలు దేనికి? ఎన్నాళ్ళు బ్రతికినా సాగు తప్పదు. ఈ వీరగడ్డ కోసం మా ప్రాణాలు అర్పిస్తాం. సెలవైతే వైరుల బలగాన్ని సెలగని పొడిచేస్తాం. మీ త్యాగశీలత, ధైర్యము మాకు మహదానందాన్ని కలిగిస్తున్నాయి. వీరులారా, విక్రమించండి. శత్రు సమూహాలను చీల్చి చెండారండి. దుర్నిరీక్ష తేజస్కులై ఈ బొబ్బిలి పేరు తరతరాలకు ప్రకాశించేటట్టు చేయండి. నరసారాయణి గారు, పెద్దలు మీరు. సేనాధిపతులై మమ్మందరను నడిపించండి. అభిమానించి వృద్ధుడనైన నాపై ఇంత బాధ్యత ఉంచినందుకు కృతజ్ఞుడు. మన వీరుల అండతో విద్రోహుల్ని మట్టు పెడతాం. బొందిలో ప్రాణం ఉండగా మన బొబ్బిలిని పరాధీనం కానివ్వం. జై వీర బొబ్బిలికి! జై వీర బొబ్బిలికి! ఒకవేళ యుద్ధంలో మనకు పరాజయమే సంభవిస్తే కోటలోని ఆడువారు అవమానాల పాలు కావలసి వస్తుంది. దేవి, అది మన ఆభిజాత్యానికి కళంకం. ప్రభు, మల్లమ్మ బొందిలో ప్రాణాలుట బొబ్బిలి స్త్రీల ఆభిజాత్యానికి ఎన్నడూ కళంకం రానివ్వదు. నా మాట నమ్మండి. ఈ విషయంలో నిశ్చింతగా ఉండండి. ప్రభు, రణరంగ మరణమే మీకు వీరధర్మమైతే మా ధర్మం మాకున్నది. భర్తను విడిచి జీవించాలని కోటలోని ఏ పడితే కోరదు ప్రభు. జీవించినా మరణించినా బొబ్బిలి కోటలోని మీ సన్నిధిలోని అదే మాకు స్వర్గం. అక్కడి నిర్ణయం కూడా ఇదేనా? అవును ప్రభు. దైవం. ఏమిటి వేషం దేవి? వీరవేషం ప్రభు. యుద్ధానికి మీతో నేనే వస్తున్నాను. సుభద్ర, ఈ మురిపెన్ కట్టిపెట్టు. రణరంగ విహారం అంటే వసంతోత్సవ వన విహారం కాదు. భారత నారీ శక్తిని చిన్నపుచ్చకండి ప్రభు. స్త్రీలు వీర శృంగారాలు రెండింటిలోనూ ఆరితేరిన వారి. ఏమిటి ఉబలాటం? కత్తిపట్టి కథన రంగంలో వైరివీర సమూహాన్ని ఖండించటం, కందుక క్రీడా వినోదము, కామిని రూపంతో కైపెక్కించటము కాదు సుకుమారి. మన్నించండి ప్రభు. మీరింతవరకు
సుభద్రలో శృంగారమూర్తినే తిలకించారు. కాళీమూర్తి అయిన కాంతలో అంతర్గతంగా ఉన్న వీరత్వాన్ని కూడా గమనించండి. సుభద్ర, ఎందుకు ఈ మాంకుతం? అంతఃపుర కాంతలకి ఇది అర్హం కాదు. ఏ కేకయ్య రాజకుమారి దశరథ మహారాజుతో సంగ్రామానికి వెళ్ళలేదా? నరకాసుర సంహారంలో సత్యభామ శ్రీకృష్ణుడికి సహాయపడలేదా? ఎండ కన్నెరుగని వెల్లమ్మ కాంతలు పురాణ కాంతలతో పోల్చుకుని గడప దాటడం మన కులాచారానికి విరుద్ధం. అలా అనకండి ప్రభు. మీ వీర విహారాన్ని కళ్ళారా చూస్తాను. మీకు కవచంగా ఉంటాను. సుభద్ర, బొబ్బిలి గడ్డ మీద పురుషులు జీవించి ఉన్నంత వరకు ఏ స్త్రీ కథనసీమలో కాలు పెట్టే అవసరం లేదు. ఇది నవీర ఖడ్గం. అంతేనా ప్రభు? కత్తికొక కండగా శత్రువుల్ని ఖండించి విజయలక్ష్మితో వేంచేయండి ప్రభు. అపశకునం ప్రభు, మీరు కథనాన్ని కదలవద్దు. శకునాలు చూసి శంక పొందడం అవివేకం. వీరకాంతం వెనకాడ. నా మాట మన్నించండి ప్రభు. నాకెందుకు ఆందోళనగా ఉంది. ఈనాటికైనా ఆగండి. వేర్రిదానం, మనం ఆగితే సంగ్రామం ఆగుతుందా? ముంచుకొచ్చిన ప్రమాదాన్ని మించక ముందే నిరోధించాలి. ఆశీర్వదించి పంపించండి. తమ్ములం గారు, వీరత్వానికి మారు పేరు వెంగళరావుని నిరూపించండి. దేశ గౌరవము వంశ ప్రతిష్ట మీ చేతుల్లో పెడుతున్నాను. శత్రు సంహారం చేయండి, విజయం సాధించండి. వెళ్ళిరండి మరిది. రణదాహంతో తప్పించిపోయే ఆ విజయరామునకు రక్త తర్పణలు ఇవ్వండి. సెలవు. దేవి, దొరా దొరా, ఎవరు? దొరా, హైదర్ జంగ్ సైన్యాలు తూర్పు కాలం వైపు వస్తున్నాయి. దొరా, ఎవరు? హైదర్ జంగ్. అవును దొరా. తూర్పు కాలం వైపు. అవును దొరా. దోరికాడు. సిపాయిలు, హైదర్ జంగ్ సైన్యాలు ఇటు వస్తున్నాయి. పండి గల్లు కొట్టండి చెరువుకు.
వీరబొబ్బిలికి జై వీరబొబ్బిలికి శభాష్ వెంగళరాయ శభాష్. ఆ హైదర జంగును మట్టి పెట్టావు. వెంగళరాయణం గారు, మీరు చాలా తొందరపడ్డారు. మనం ఎప్పుడు ఎదిరించి పోరాడే వాళ్ళమే కాని ఈ విధంగా శత్రువులను నాశనం చేయటం ధర్మం కాదు. వెంకయ్య గారు, మనం 250 మంది వేల కొలది శత్రు సైనికులు ఫిరంగుల సాయంతో వచ్చి మనల్ని ధ్వంసం చేయబోనటం ధర్మమా? అధర్మాన్ని యుక్తితో ఎదిరించి ధర్మాన్ని స్థాపించాలి. కోట లోపల పోయేది కష్టం. యుద్ధానికి మీరే రావాలి. మేము రావాలి? షేమ్ ఆన్ యు మ్యాన్. చిన్న మట్టి కోట. గో అండ్ యూజ్ ఫిరాంగి. గెట్ ఇన్. గోడలు బద్దలు కొట్టండి. మాకేమీ పాలుకోవట్లేదు సీతన్న గారు. వేగులను పంపి బుస్సి రామరాజుల సైన్యాలు ఎంతవరకు వచ్చాయో కనుక్కోండి. చెప్తాం.
నా నొసటి కుంకుమ రాలిపోయిందా? నాగవల్లి జరిగి 4 నాళ్ళైనా కాలేదే, ఇంతలోనే ఈ భంగపాట. ప్రభు, మీ ధర్మపత్నినే, మీ జీవన తరుఛాయల్లో నా బ్రతుకు పండించుకోవాలన్న ఆశ అడియాస అయిందా ప్రభు? నేనెంత దురదృష్టవంతురాన్ని. ప్రభు, ప్రభు, నేను సుభద్రను, మీ పాదదాసిని. ఒక్కసారి కన్నెత్తి చూడరు, నాతో మాట్లాడరు. పలకరేం ప్రభు? మీ ఆజ్ఞ తిరస్కరించి పాలకొండ వెళ్ళలేదని నా మీద కోపమా? అందుకే నాకింత కఠిన శిక్ష విధించారా ప్రభు? ప్రభు, మీరు లేని ఈ లోకంలో నేను జీవించలేను. నేను మీతోనే వస్తాను. నన్ను కూడా తీసుకుని వెళ్ళండి ప్రభు, నన్ను కూడా తీసుకుని వెళ్ళండి. అయ్యో, నీకప్పుడే 100 నిండాయా? నీకా ఈ దుర్మరణం? నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా గౌరవించేవాడు. నన్ను ఇంకా భజన అని ఎవరు పిలుస్తారు నాయన? చెప్పు వెంగళరాయ. అయ్యో భగవంతుడా, మా మీద నీకెందుకు పగ? సుభద్ర, అమ్మా సుభద్ర, లేమ్మా సుభద్ర, లే తల్లి, మనకిది అగ్ని పరీక్ష సమయం. లేమ్మా సుభద్ర, 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 సుభద్ర. అయ్యో, నువ్వు వెళ్ళిపోయినావా? ఏమిటి అనర్థం? ఏమిటి అన్యాయం? అయ్యో, బాబగారు పిన్ని గారు మాట్లాడటం లేదు. ఇక మాట్లాడరు నాయన. బాబు, నా కుడి భుజమే కూలిపోయింది. తమ్ములు గారు అసహాయ సూర్యుడు ఆకాశ దీపమైపోయారా? అమ్మ, ఆదర్శ పత్రివై నీ పతినే అనుసరించావా అమ్మా? ఏమిటి దుస్థితి? ఈ బొబ్బిలి సౌభాగ్యానికి ఏదో గ్రహణం పట్టింది. ఈ అనర్థాలకు కారణభూతులైన ఆ దుర్మార్గుల్ని ఈ కత్తికి బలిపెట్టి ఆ రక్తధారులతో మీకు తర్పణ చేస్తాను. స్వామి, స్వామి, రణరంగానికి వీరపత్నివి, చరిత్ర కీర్తించేది, ఆదర్శం కోసం చేసిన ఆత్మత్యాగాన్ని దేవి. స్వామి, మళ్ళీ ఈ జన్మలో మిమ్మల్ని చూడనోచుకున్నానో లేదు. మనసారా మీ పాదాలకు నమస్కరించండి. జన్మ జన్మలకు మిమ్మల్ని భర్తగా పొంది ఆశీర్వదించండి. స్వామి, ఆ దేవదేవులు దీవిస్తారా? విజయంతో విచ్చేస్తాం. లేదా ఈ ఖడ్గమే నా అనుమతి. బాబు, విజయరామరాజు రాజా మీదుగా రాలేదు. ఒకవేళ అడ్డుదారిని బొబ్బిలికోట ముట్టడించాడా? అపశకం. రండి, బొబ్బిలి వెళదాం.
బొబ్బిలి పిండిన వేగు వచ్చాడమ్మా. పోరు ఘోరంగా జరుగుతుందట. బొబ్బిలి యూదులు చాలా మంది కూలిపోయారట. వెంగళ రాణి గారు కూడా వీరస్వర్గం పొందారటమ్మా. హరి హరి, పెళ్ళి 4 నాళ్ళైనా కాలేదు. పాపం సుభద్రమ్మకి ఏం గతి పట్టింది? భర్త శవాన్ని చూడగానే ఆమె కూడా చనిపోయారటమ్మా. శ్రీరామచంద్ర, కళకళలాడుతూ కాపురం చేయాల్సిన చిన్నవాళ్లకు అప్పుడే బ్రతుకు తెల్లవారిపోయిందా? ఇంకా మనం ఊరుకుంటే బొబ్బిలి కొట్టే దిబ్బైపోతుందమ్మా. మానేస్తాం వెంకట్రావేం కావాలి? నాన్నగారితో చెప్పి పోరు మాన్పించాలి. వెళదామమ్మా. సాంప్రదాయ విరుద్ధమైన ప్రయాణం అయినా వెళ్ళడం మంచిది. పల్లకి ఏర్పాటు చేయించునైనా. అలాగేనమ్మా. అమ్మా, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. తాము కోపగించుకోనంటే ఒక్క మనవి. చెప్పు వెంకటలక్ష్మి, ఈ ఆపద నుంచి చిన్నబాబునైనా తప్పించి ఎక్కడికైనా చేర్పించడం మంచిదేమో. నా చిట్టి తండ్రిని ఎలా వదిలి ఉండగలను లక్ష్మి? మన వారు ఒక్కరొక్కరే అస్తమిస్తున్నారు. సమయం మించిపోకముందే జాగ్రత్త పడడం మంచిది కాదా తల్లి? అవును, నీ ఆలోచనే సరైంది. వంశాంకురం బ్రతికి బాగుంటే అదే 10,000. నా చిట్టి తండ్రి సామర్లకోటలో ఉన్న మా చెల్లెలు జగ్గమ్మ దగ్గరికే పంపిస్తాను. ఏంటి వికారేశం? రాజకుమారుడవై రత్న సింహాసనం మీద కూర్చోవలసిందే. ఈనాడు ఈ వికారి వేషమే శ్రీరామరక్ష. ఏ పేద తల్లి కడుపున పుట్టినా నీకు ఈ కష్టాలు ఉండేవి కాదు నాయన. నీ కష్టాలు ఏమిటో చెప్పమ్మా, నేను తీరుస్తానుగా. పిచ్చి తండ్రి, ఈ నిర్భాగ్యురాలికి అంత అదృష్టం కూడా నా నాయన. తండ్రి కంటే యోగశాలివని అందరూ అంటుంటే విని మురిసిపోయాను. ఇంకా ఈ జన్మకు నీ ముద్దు ముచ్చట చూసి ఆనందించే భాగ్యం ఉందో లేదు. ఏమిటమ్మా మరి చెప్పేది? బాబు, నువ్వెన్నడూ నా మాట కాదని. నువ్వు బంగారు తండ్రి. వెంకటలక్ష్మితో కూడా పిన్ని గారింటికి వెళ్తావా బాబు? అలాగేనమ్మా. తండ్రి, వెంకటలక్ష్మి, బాబు, కన్న తల్లి నిన్ను పరాయి పంచులు పాలు చేస్తుందని నన్ను నిందించకు బాబు. నీ మేలు కోరే నిన్ను పంపిస్తున్నా. వెళ్ళురా బాబు, వెళ్ళు. ఇది 2 మనిషి కోట దాటిపోతా ఉంది సర్కార్. మాకి అనుమానం చేసింది. పట్టి తెచ్చి మీ ముందు హేట. ఎవరు నీవు? నేను ఇలారా. వీడు రంగారాయుడు కొడుకు. మన కళ్ళు గప్పి కోట దాటిస్తున్నారు. ఈ దాసి దాని నోటే చెప్పిస్తాను. ఏమే చెప్పు, నిజం దాస్తే ప్రాణాలు దక్కవు. ఎవరు వీడు? ఏమీ భయము లేదు. మీకు మేము హామీ ఇచ్చుతాము. నిజము చెప్పుము. మాకేం భయం? అవును, మా నాన్నగారు రంగారావు గారు, నా పేరు వెంకట్రావు. చూశారా ఆ ధీమా? బాబు, అబద్ధం. వారు చెప్పింది అబద్ధం. ఈ కన్న తండ్రి నా బిడ్డడు. భయపడక లక్ష్మి, ఈ మామయ్య గారు మనల్ని ఏం చేయలేదు. మామయ్య గారు, ఈ మహారాజే మన కొంప కూల్చిన మహానుభావుడు. నోర్మూయి, వీళ్ళని తీసుకెళ్లి ఏనుగులతో తొక్కించండి. నన్ను చంపుతావా? చూడు, నిన్నే చంపేస్తాను. శబాష్, పులి పిల్ల. చూశారా, ఇది బొబ్బిలి పౌరుషం. అందుకే హతమార్చమన్నాం. నో రాజాసాబ్, మేము పులి పిల్లలను చంపము, ఆదుకుంటాం. కాసేం బోనులో పెట్టండి.
మోసంతో చంపి సిగ్గులేక నవ్వుతున్నావా పాపి? కాసుకో తల్లి పక్క. అందరూ పోయిన తర్వాత నువ్వు మాత్రం ఎందుకు? ఎవరు? వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. చిన్న బాబును సామర్ల కోట తీసుకువెడుతూ ఉంటే శత్రు సిపాయిని మాకి గట్టి పెట్టించారు. బాబు తప్పించుకున్నాడు. సామర్ల కోటగా? ఎందుకు? పరాశులు రామరాజు అడవి తారి కోట ముట్టడించారు. మన యోధులు ఎందరో కూలిపోయారు. వెంగళరాయణం గారు సుభద్రమ్మాయిక మళ్ళీ నా చెల్లెలు బావ ఇంకా నాకు కనిపించరా? ప్రాణబంధువులను చూడాలని కొండంత ఆశతో వచ్చాను. వెంటనే వెళ్ళండి త్వర. ఇంకా ఇంకా అంత మించిపోలేదు. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. బొబ్బిలి రాజా యుద్ధానికి వచ్చారు. ఇక నిలిచేది కష్టం. కోటలో నుంచి మన వాళ్ళను బయటికి తెప్పించము. అన్ని సైడ్స్ ఫిరంగి బారు చేయించు. బుర్జులన్నీ డిస్ట్రాయ్ చేయించు. గో మ్యాన్ గో.
ధర్మరాజు అంటే మహాప్రభు మీకాహి దుర్గతి. విజయరామ, ధీరత్వమున ద్రోహ బుద్ధివై ఈ భీభత్సము చేసి నీదే రారాదని పొంగకు. ఇల్లలుకగానే పండుగ మా పగల్ వీరన్ కత్తికి ఖండగా గని ఉండల్ చీల్చి మా వారికి నీ రక్తమున తర్పణం విడనిచో నే తాండ్ర పాపయ్యనే. దొరగారు దొరగారు పడకండి దొరగారు. ముందు మల్లమ్మదేవి గారి స్థితి ఎలా ఉందో విచారించండి దొరగారు. అమ్మా మల్లమ్మ, అమ్మా స్వామి, ఆ దేవదేవులు దీవిస్తారా విజయంతో విచ్చేస్తాం, లేదా ఈ ఖడ్గమే నా ఏమిటి దారుణం? నిత్య శోభాయమానమై కలకలలాడే ఈ రాజప్రాసాదం నేడు దీపం పెట్టే దిక్కులేక నిబిడాంధకారమైపోయింది. ఇది గొబ్బిలి కోట, శ్మశాన వాటిక. అమ్మా మల్లమ్మ తల్లి